ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, మంచి క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అన్నమాట. ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి చూడొచ్చు, ఇక్కడ హ్యాంగింగ్స్ దగ్గర మంచి పర్ల్స్తో స్టోన్ వర్క్తో అయితే మంచిగా డిజైన్ చేశారు. మంచి వెడ్డింగ్కి మనం తీసుకెళ్లే విధంగా అయితే మంచిగా స్టైలిష్గా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద స్టోన్స్తో కూడా మంచిగా డెకరేట్ చేయడం జరిగింది. అలాగే మనకు సముద్రంలో దొరికే గవ్వల్ని ఇట్లా వేస్ట్గా పడేయకుండా రౌండ్ షేప్లో మంచి చెక్కి దాన్ని అందంగా ఇట్లా బ్యూటిఫుల్ డిజైన్గా కూడా మలిచారు. చూడొచ్చు మనం క్లియర్గా ఇటు వాటితో అండ్ స్టోన్స్తో మంచి గ్రాండ్ లుక్ వచ్చేలా ఈ హ్యాండ్ బ్యాగ్ కనుక మనం వెడ్డింగ్స్కి కానీ పార్టీస్కి కానీ తీసుకెళ్తే మన అవుట్ఫిట్కి మంచి అందం అనేది యాడ్ అవుతుందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఫ్రంట్ ఎలాగుందో సేమ్ బ్యాగ్ కూడా ఓవరాల్ లుక్ కూడా సేమ్గా ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడొచ్చు, క్యూట్గా ఉంది. అలాగే వెయిట్ కూడా ఎక్కువగా లేదు, ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి ట్రెండ్ లేటెస్ట్ డిజైన్ అన్నమాట. చూడొచ్చు ఎంత బాగుందో. ఇటు మనకు పట్టుకోవడానికి వీలుగా కూడా మంచిగా ఇచ్చారు. ఇటు గోల్డ్ దాంతో కూడా ఓవరాల్గా లుక్ అనేది డిజైన్ చేశారు. అలాగే మనకు హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి రాయల్ లుక్ వచ్చిందో చూడొచ్చు క్లియర్గా. మంచి మల్టిపుల్ కలర్ స్టోన్స్తో అయితే వర్క్ చేయడం జరిగింది. అలాగే స్టోన్ వర్క్ కూడా ఉంది. అలాగే పూసల వర్క్తో అయితే ఈ స్టోన్స్ కానీ ఓవరాల్గా కూడా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఈ హ్యాండ్ బ్యాగ్ మనకు ఎలాంటి అవుట్ఫిట్ పైకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని రకాల స్టోన్స్ కూడా ఇక్కడ మనకు హ్యాండ్ బ్యాగ్లో మనకు పెట్టారు కాబట్టి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇటు వెడ్డింగ్స్కి కానీ పార్టీస్కి కానీ అలాగే బయటకు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని అవుట్ఫిట్కి సెట్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. సో బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ప్లెయిన్గా ఉంచారన్నమాట. లుక్ అంతా కూడా ఫ్రంట్లోనే ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూస్తే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. చాలా అందంగా ఉంది కదా, క్యూట్గా కూడా ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఎన్ని పూసలతో ఇట్లా మనకు డిజైన్ చేశారో, చాలా అందంగా ఉంది, గ్రాండ్గా ఉంది లుక్ అంతా కూడా. ఇటు ఆఫ్ వైట్ కలర్, సిల్వర్ కలర్ చెమ్కీలతో కూడా మంచి పూసలతో కూడా హెవీగా డిజైన్ చేశారన్నమాట. ఇది పక్కా మనకు వెడ్డింగ్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్స్కి కూడా ఎక్కడ కూడా వదలకుండా మంచిగా హ్యాండ్ వర్క్తో అయితే ఎంత బాగా మనకు డిజైన్ చేస్తారో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనం పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంది. ఇటు మనము ఒకవేళ మనకు ఎక్స్ట్రా కావాలన్నా కూడా మనకు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ జిప్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత అందంగా ఉందో, గ్రాండ్గా ఉందో. అసలు ఎక్కడ వదలకుండా పూసలను అయితే ప్రతి చోట డిజైన్ చేయడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు. మనం వెడ్డింగ్కి కానీ పార్టీస్కి కానీ రిసెప్షన్కి కానీ మన అవుట్ఫిట్కి తగ్గట్టుగా మనకు హ్యాండ్ బ్యాగ్ సెట్ అవ్వాలంటే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ ఇదైతే. మనం స్టార్టింగ్ నుంచి వచ్చినట్లయితే మంచి పూసలతో అయితే ఇక్కడ మనం పట్టుకోవడానికి వీలుగా కూడా ఒక థ్రెడ్ లాగా వీళ్ళు డిజైన్ చేశారు. మంచి అల్లికతో క్లియర్గా చూడొచ్చు ఎంత బాగుందో, సాఫ్ట్గా కూడా ఉంది. మనకు సముద్రంలో దొరికే గవ్వలతో శంకులతో ఎంత మంచిగా డిజైన్ చేశారో మనం క్లియర్గా చూడొచ్చు. ఒక మంచి సీ వైబ్ కూడా వస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనం పర్ల్స్ కానీ పూసలు కానీ శంకు కానీ గవ్వలు కానీ ప్రతి ఒక్కటైతే ఓవరాల్గా డిజైన్ చేశారు. చాలా బాగుంది కదా. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొత్తం పూస వర్క్తో అయితే పర్ల్స్తో పూస వర్క్తో అయితే మంచిగా లైన్స్ అనేది ఫామ్ చేశారు. అలాగే మనం ఓపెన్ చేసినట్లయితే చూడండి మళ్ళీ ఇక్కడ ఒక యూనిక్ డిజైన్ అయితే మనకు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అలాగే సీ వైబ్ వచ్చేలాగా శంకుస్తో గవ్వలతో అయితే పూసలతో పర్ల్స్తో మంచి డిజైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటివి మనకు మల్టిపుల్ థింగ్స్గా కూడా వాడచ్చు. మనం ఓన్లీ మ్యారేజే కాదు, బయటకు వెళ్ళినప్పుడు పార్టీస్కి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. ఇప్పుడు మనం మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే మంచి బ్యాగ్ చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు నేను మీ ముందుకు తెచ్చేసాను. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ మనం పట్టుకోవడానికి మనం ఉపయోగించే దాని నుంచి ఇక్కడ చూడండి ఎంత హ్యాంగింగ్కి కూడా మంచి ఇక్కడ పర్ల్స్తో అండ్ బ్లాక్ పూసలతో మంచిగా డిజైన్ చేయడం జరిగింది. చాలా యూనిక్గా ఉంది కదా. అలాగే ఇక్కడ చూడొచ్చు మొత్తం పర్ల్స్ అండ్ బ్లాక్ పూసలతో అయితే మంచిగా ఇట్లా యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారో. జిగ్జాగ్ లైన్స్ లాగా కూడా పూసలతో మంచి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. మనకు క్లియర్గా కనిపిస్తుంది.
ఎంత బాగుందో, చాలా యూనిక్గా ఉంది. ఇలాంటి మనకు పక్క పార్టీస్, బర్త్డే పార్టీస్ కానీ లేకుంటే మనకు సంగీత్కి కానీ హల్దీకి కానీ అలాంటి వాటికైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనే చెప్పాలి. సో మంచి కాంబినేషన్ కదా, వైట్ అండ్ బ్లాక్ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. అంటే ఇప్పటిదాకా చూసిన అన్ని చాలా గ్రాండ్గా ఉంది కదా, ఇది చాలా సింపుల్గా యూనిక్గా ఉన్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. క్లియర్గా చూడొచ్చు. ఒక క్లాత్ పైన మనకు ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు థ్రెడ్తో, ఎంత బాగుంది చూడండి. ఒక యూనిక్ స్టైల్ అనమాట. ఇటు ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అలాగే చిన్న చిన్న పిచ్చుకలు ఎంత అద్భుతంగా ఉందో. ఒక వింటేజ్ స్టైల్ లుక్ అయితే మనకి ఇక్కడ ఫామ్ చేశారు, అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. ఇంకా బ్యాక్ వచ్చేసరికి సింపుల్గా, ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట అండ్ చాలా లైట్ వెయిట్, చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. మనం నార్మల్గా షాపింగ్కి వెళ్ళినా, బయటకి ఏదైనా పని మీద వెళ్ళినా, ఆఫీస్కి కానీ ఈజీగా మనం పట్టుకొని వెళ్ళొచ్చు. సో ఇదే ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్స్ అనమాట, డిఫరెంట్ డిజైన్స్తో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు ఇక్కడ సేమ్ ఫ్లవర్స్ లీవ్స్తో మంచి ఇటు ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట. చూడొచ్చు ఎంత యూనిక్గా ఉన్నాయో. అలాగే ఇంకో కలర్తో ఇటు ఆఫ్ వైట్ కలర్ పైన కూడా ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్తో మంచి డిజైన్ ఫామ్ చేశారు. సో మల్టిపుల్ కలర్స్తో మంచి మంచి డిజైన్స్ అయితే అన్నీ ఒకటే ప్యాటర్న్లో మంచిగా డిజైన్ చేయడం జరిగింది. చూడండి చాలా యూనిక్గా ఉంది కదా, చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఎలాంటి ఏజ్ వాళ్ళైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. ఇప్పుడు దాకా చూసినవన్నీ ఒక ఎత్తు, ఇదొక ఎత్తు లాగా ఉంది చూడండి. పక్కా మనకు మెహందీ, సంగీత్ అలాగే హల్దీ లుక్ అయితే వచ్చేస్తుంది చూడండి, ఎంత బాగుంది. చాలా యూనిక్గా ఉంది. మిర్రర్ వర్క్తో, ఇటు చెంకీస్తో, పూస వర్క్తో అయితే మల్టిపుల్ కలర్స్తో అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే నెట్ ఫ్యాబ్రిక్ వాడి ఇలా మిర్రర్ చుట్టి ఇట్లా డిఫరెంట్గా, ఈ మధ్య ఇలాంటివి కూడా చాలా ఇన్స్టాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి కదా, అలాంటి వర్క్తోనే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాగ్ చూసుకున్నట్లయితే చాలా రకాల కలర్స్తో అయితే మంచి పూస వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి అవుట్ఫిట్ పైకైనా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు, అంత చక్కగా ఉంది, చాలా యూనిక్గా ఉంది కదా. మనకి మెహందీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం పట్టుకోవడానికి వీలుగా కూడా సేమ్ దానిపై కూడా ఇలాంటి వర్క్ ఇవ్వడం జరిగింది, చాలా చక్కగా ఉంది కదా. ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ ఎలా ప్లేన్ ఇచ్చారో మనకి ఇక్కడ కూడా అలాగే ప్లేన్గా ఇవ్వడం జరిగింది, చాలా చక్కగా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోయేది మంచి క్లాత్ పైన మంచిగా డిజైన్ చేశారు, దీన్ని పోట్లీ హ్యాండ్ బ్యాగ్స్ అంటారు అన్నమాట. చూడొచ్చు ఎంత మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారో, ఇటు మంచి మగ్గం వర్క్ కూడా చేయడం జరిగింది పూసలతో, అలాగే గోల్డెన్ జరీతో మంచిగా స్టోన్తో వర్క్ చేయడం జరిగింది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ఇక్కడ మనకు పట్టుకోవడానికి వీలుగా కూడా పూసలతో కూడా వర్క్ చేయడం జరిగింది. సో మ్యారేజెస్కి, శారీస్ పైకి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కాంబినేషన్. సో దీంట్లోనే డిఫరెంట్ క్లాత్తోని డిఫరెంట్ స్టైల్గా ఇంకొకటి కూడా మనకు అవైలబుల్గా ఉందన్నమాట. చూడొచ్చు ఇటు ఆరెంజ్ కలర్తో మంచిగా ఒక వింటేజ్ లుక్ లాగా, లేకుంటే హల్దీకి కానీ మెహందీ ఫంక్షన్స్కి కానీ ఇలాంటివి చాలా యూనిక్గా ఉంటాయన్నమాట. యూనిక్ డిజైన్తో పోట్లీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది పర్స్ అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇది మొబైల్ పౌచ్ అన్నమాట. క్లియర్గా చూడొచ్చు ఎంత బాగుందో, యూనిక్గా ఉంది కదా. ఇలాంటివి మనకు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. మంచి గోల్డెన్ కలర్తో అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకు మిడిల్లో కూడా మంచి గ్రీన్ కలర్ స్టోన్తో అయితే మంచి వైబ్ వచ్చేలాగా, ఒక మ్యారేజ్ వైబ్ వచ్చేలాగా. సో మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఫోన్ అక్కడిక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు, అలాంటప్పుడు ఇలా మనం ఇందులో పెట్టేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు 2 డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించింది గోల్డ్ కదా, అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో కూడా మంచి మొబైల్ పౌచ్ అయితే అవైలబుల్గా ఉంది చూడొచ్చు. అలాగే ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో కూడా మంచిగా డిజైన్ చేశారు. అలాగే పర్స్తో కూడా ఇక్కడ హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది, చాలా క్యూట్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ పర్స్ చూద్దాం. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా పోట్లీ బ్యాగ్, మంచి వింటేజ్ వైబ్ కూడా వస్తుంది, మ్యారేజెస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతకుముందు చూపించిన దానికంటే ఇది చాలా యూనిక్గా ఉంది, ఎందుకంటే మంచి గ్రాండ్గా డిజైన్ చేశారు. ఒక లోటస్ థీమ్తో అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ మనకు పైన పర్ల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మొత్తం కూడా పూస వర్క్తో, స్టోన్ వర్క్తో అయితే మంచిగా డిజైన్ చేశారు. ఒక లోటస్ ఫ్లవర్ ఎలా ఉంటుందో
సేమ్ అలాగే డిజైన్ చేశారన్నమాట. అలాగే ఇక్కడ చూడండి మంచిగా పర్స్ తో కూడా హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇలాంటివి మ్యారేజ్ కి కానీ బ్రైడ్ క్యారీ చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది.